మై విలేజ్ షో అనగానే శ్రీకాంత్ అన్న గుర్తుకొస్తాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఇప్పుడు మనతో ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, అసలు మై విలేజ్ షో అంటే తెలంగాణ కాదు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు మీరే ఇన్స్పిరేషన్. అది ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అన్నట్టు. మనం కూడా ఒకసారి ఒక రెగ్యులర్ మూవీ ప్రొడక్షన్ హౌస్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ మాకు కూడా కొన్ని యూనిక్ ఐడియాస్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ అనుకుంటాం అన్నమాట. సో డిఫరెంట్గా ట్రై చేసి ఒకసారి ప్రొడక్షన్, నేనైతే మెయిన్గా ప్రొడక్షన్ సైడ్ ఉన్నా. సో ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఎక్కడ మనం రెక్టిఫై చేసుకోవచ్చు అని అయితే మేము థింక్ చేస్తున్నాం. సో ఇది మంచి ఎక్స్పీరియన్స్ మోతవర్ లవ్ స్టోరీ అనేది. అండ్ మేము చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం మనం. అంటే ఫస్ట్ మీరు షార్ట్ ఫిలిం మొదలుపెట్టే ముందు ఎవరైనా ఏమైనా అన్నారా? అప్పుడు స్టార్ట్ చేసే ముందు అసలు ఇదంతా అవుతుందా అని? ఇప్పుడు విషయం ఏంటంటే మనకు విజన్ ఉంటుంది. అది చూసే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తారు కాబట్టి వాళ్ళ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఎప్పుడు స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేసేవాడిని, మనం ఫ్యూచర్లో మూవీస్ తీయాలి, వెబ్ సిరీస్ తీయాలి, అండ్ ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి ఒక మూవీ ప్రొడక్షన్ హౌస్ కూడా బిల్డ్ చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉండాలని బిలీవ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో వేరే వాళ్ళు ఎట్లా అనుకుంటారు అనేది నేను థింక్ చేయలేదు. ఎందుకంటే మన విజన్ మనకే తెలుస్తుంది కదా. అట్లా అసలు గంగవ్వ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అసలు గంగవ్వను తెర మీదకి పరిచయం చేసింది మీరు అని చాలా తక్కువ మందికి తెలుసు. అసలు గంగవ్వను ఈ స్థాయికి రావడాన్ని చూసి ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు గంగవ్వను చూస్తే నేనే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే మనం విలేజ్లో ఉండే ఒక పర్సన్ తీసుకొని మనం రెగ్యులర్గా మనం కొన్ని విషయాలు నేర్పించి ట్రైనింగ్ చేసుకుంటూ పోతే ఎవరైనా కూడా ఒక సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా కూడా ఫేమ్ కావచ్చు అని చెప్పి అయితే నాకు అర్థమైంది గంగవ్వతోని. ఎందుకంటే మాటలు చేసిన దాదాపు ఎవరి క్యారెక్టర్ ఫేమ్ అయిపోయారు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్స్ మీద మనం ఎఫర్ట్ పెట్టాలి. సో పెడితే కంపల్సరీ ప్రతి ఒక్కరిది టాలెంట్ బయట తీసుకురావచ్చు. అసలు గంగవ్వను చూసి చాలామంది ఇన్స్పైర్ తీసుకుంటారు. ఏదన్నా ఒకటి ప్రయత్నం చేసే ముందు ఫెయిల్ కాగానే కొందరు సూసైడ్ లాంటివి చేసుకుంటారు. కానీ గంగవ్వ 60 ఇయర్స్కి వచ్చినాక కూడా ఒక స్టార్ అయిందని ఆమెను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. చెప్తున్నా బ్రో, మనం ఎఫర్ట్ పెడితే ఎవరైనా సక్సెస్ అవుతారు. అది గంగవ్వతో ప్రూవ్ అయింది. అందుకే మా టీంలో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ హాఫ్ ద పీపుల్ మూవీస్లో వర్క్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లనే కొన్ని మంచి జరిగిన విషయాలు కూడా ఉన్నాయి. సో అది అన్నట్టు. అంటే మోతవర్ లవ్ స్టోరీ రామనాయుడు స్టూడియోకి వచ్చడమే చాలా గ్రేట్. ఎందుకంటే ఊర్లలో నుంచి వచ్చేవాళ్ళు ఈ స్టూడియోలో అడుగు పెడితే చాలా అనుకుంటారు. ఊరు నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం, అసలు మిమ్మల్ని చూసి ఇంకా యూట్యూబర్స్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. థ్యాంక్ యూ అన్న. అంటే మన పని మనం అనుకునేది చేసుకుంటే వెళ్తున్నాం. సో జరిగేదైతే జరుగుతున్నాయి. నేను బిలీవ్ చేయంటే మనకు వర్క్ అనుకోవాలి, దాన్ని డిసిప్లిన్గా చేసుకుంటూ వెళ్ళాలి. సో అన్నీ మనం అనుకున్నట్టు జరిగిపోతూ ఉంటాయి అంతే. అంటే ఏ సినిమా ఓపెనింగ్ చేసే ముందైనా ఒక స్టార్ వాళ్ళు ప్రమోషన్ చేస్తే ముందుకెళ్తుంది. కానీ మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండలో ఆనంద్ దేవరకొండ కానీ, అలాగే ఇప్పుడు తరుణ్ భాస్కర్ రావడం ఎలా ఉంది? అసలు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళని? విషయం ఏంటంటే మన వర్క్స్ అయితే చూస్తున్నారు కదా, మేము కూడా రెగ్యులర్ మూవీస్ ప్రమోషన్ చేస్తూ ఉంటాం కదా. సో అవి చూసినప్పుడు మేము ఇట్లా ఫస్ట్ ఒక అటెంప్ట్ చేస్తున్నామని చెప్తే వాళ్ళు జెన్యున్గా అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. సో ఇన్ని రోజులు మనం చేసిన వర్క్ ఇలా పాజిటివ్గా అందరు రిసీవ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ టైం ఏదైనా మూవీ తీస్తున్నారా అన్న మీ నుంచి? నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అయితే ఒకటి అనుకుంటున్నాను. బట్ చూడాలి మరి ఏమవుతుందో అనేది.